ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన హెచ్డబ్ల్యూ జీఆర్ఎల్ ఆధారంగా జోన్ల వారీగా కట్ ఆఫ్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జోన్ 1, జోన్ 2 కట్ ఆఫ్ చేయగా ఈ వీడియోలో జోన్ 3 రాజన్న సిరిసిల్లకు సంబంధించి రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అతి త్వరలో మనకు జరగబోతున్న గ్రూప్ 3, గ్రూప్ 2కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అతి తక్కువ ధరకే మన యాప్లో అందుబాటులో ఉంది. సో ఎవరైతే యాప్ తీసుకోలేదో తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా త్వరలో రాబోతున్న టెట్ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. సో తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక జోన్ 3 రాజన్న సిరిసిల్లలో మొత్తంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు 75 ఉన్నాయి. ఈ 75లో 5 పోస్టులు పిహెచ్ కేటగిరీ కింద, ఒక పోస్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ కింద ఉన్నాయి. ఈ 6 పోస్టులు మినహాయిస్తే 69 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలో రిజర్వేషన్ల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పిహెచ్లో వివిధ రకాల కేటగిరీస్ ఉంటాయి కాబట్టి చెప్పట్లేదు. ఈ 6 పోస్టులు మినహాయించి 69 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ కట్ ఆఫ్ దేనిది అని అడుగుతున్నారు. 1:3 1:1 అని అడుగుతున్నారు. 1:1 కట్ ఆఫ్ అని అర్థం. అంటే ఎక్కడి వరకు జాబ్ వస్తుంది, ఏ ర్యాంక్ వరకు జాబ్ వస్తుందో చెప్పడమే ఈ కట్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ ది జీఆర్ఎల్, ఓకేనా. మనకు అఫీషియల్ జీఆర్ఎల్ ఆధారంగా ఇది యాజ్ పర్ ది హారిజంటల్గా నేను చెప్తున్నాను, గమనించండి. ఓపెన్ జనరల్లో గమనించినట్లయితే రాజన్న సిరిసిల్ల జోన్లో మొత్తంగా 12 పోస్టులు కనిపిస్తున్నప్పటికీ అందులో 4 ఒక దగ్గర, 7 ఒక దగ్గర, 1 ఒక దగ్గర ఉన్నాయి. సో ఈ 4లో ఒక పోస్ట్ వస్తుంది. అదేవిధంగా 7లో 2 పోస్టులు వస్తాయి. అదేవిధంగా 1లో ఎటువంటి పోస్ట్ రాదు. కాబట్టి 3 పోస్టులు అయితే ఓపెన్ జనరల్లో ఉమెన్స్కు 1/3 కింద వస్తున్నాయి, గమనించండి. అంటే 9 పోస్టులు జనరల్లో ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా 1/3 కింద 3 అయితే కేటాయిస్తారు. ఈ 9 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే 63వ ర్యాంక్ వరకు అయితే జాబ్ వస్తుంది. 203.674గా ఉంది కట్ ఆఫ్ అనేది. 9 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది. మిగిలిన 3 పోస్టులలో అంటే మనకు టాప్ 12 ర్యాంక్స్ తీసినప్పుడు 2 అమ్మాయిలు అవుతున్నారు. ఇంకొక అమ్మాయి లేనందున ఇంకొక అమ్మాయిని యాడ్ చేస్తారన్నమాట. సో ఆ విధంగా 3 పోస్టులు భర్తీ చేస్తే 199.747 దగ్గర అయితే కట్ అవుతుంది. 3 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది 111 ర్యాంక్ వరకు అయితే మనకు లాస్ట్ పోస్ట్గా రాబోతుంది. ఓపెన్ జనరల్లో 1/3 కింద ఉమెన్కు, ఓకేనా. ఇది మనకు ఓపెన్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్. ఓపెన్ ఓన్లీ మెన్స్లో 8 పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. ఓపెన్ ఓన్లీ మెన్స్ 8 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే 196.945గా ఉంది. 196.945 ఓన్లీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది 166 ర్యాంక్ వరకు అయితే జాబ్ వస్తుంది ఓన్లీ మెన్స్ కేటగిరీలో. జోన్ 3లో ఓన్లీ ఉమెన్స్ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి. 3 ఒక దగ్గర, 1 ఒక దగ్గర, ఇంకొకటి ఒక దగ్గర ఉంది. సో ఓన్లీ ఉమెన్స్ కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి 193.299గా ఉంది. 266 ర్యాంక్ వరకు అయితే జాబ్ రాబోతుంది. ఈ ఓన్లీ ఉమెన్ కేటగిరీలో 262 ర్యాంక్ వరకు అయితే కట్ అవుతుంది, గమనించండి. 5 పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తంగా 5 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అందులో జనరల్లో 1, ఓన్లీ మెన్స్ 3, ఓన్లీ ఉమెన్స్ 1. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 193.918గా ఉంది. 242 ర్యాంకర్ వరకు అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓన్లీ మెన్స్లో 3 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఓన్లీ మెన్స్లో 190.490గా ఉంది. ఈడబ్ల్యూఎస్ మెన్స్కి సంబంధించి 3 పోస్టులకు 190.490గా కట్ అయింది. 376 ర్యాంకర్ వరకు అయితే కట్ అవుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఉమెన్స్లో ఒక పోస్ట్ కనిపిస్తుంది. ఓన్లీ ఉమెన్స్ పోస్టు సంబంధించిన కట్ ఆఫ్ అనేది 178.608గా ఉంది. 178.608గా ఉంది. 1443 ర్యాంకర్ అమ్మాయికి అయితే ఈ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కేటగిరీలో జాబ్ రాబోతుంది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే బీసీఏలో మొత్తంగా 9 పోస్టులు కనిపిస్తున్నాయి. జనరల్లో 3, ఓన్లీ మెన్స్లో 3, ఓన్లీ ఉమెన్స్లో 3 ఉన్నాయి. జనరల్లో 1 ఒక దగ్గర, 2 ఒక దగ్గర కనిపిస్తున్నాయి. 1/3 కింద ఎటువంటి పోస్టులు అయితే పోవట్లేదు. ఈ 3 పోస్టులు కూడా అబ్బాయిలతోనే ఫిల్ అవుతున్నాయి. అందులో 188.750కి అయితే కట్ అవుతుంది. బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 188.750, 188.750గా ఉంది. 467 ర్యాంక్ వరకు అయితే కట్ అవుతుంది బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది. నెక్స్ట్ బీసీఏ ఓన్లీ మెన్స్లో 3 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఓన్లీ మెన్స్ 3 వేకెన్సీస్ గాను 184.583గా ఉంది. 184.583గా ఉంది బీసీఏ ఓన్లీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్. 3 పోస్టులకు సంబంధించి 756 ర్యాంకర్ వరకు అయితే కట్ అవుతుంది బీసీఏ ఓన్లీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్. బీసీఏ ఓన్లీ ఉమెన్స్లో చూసినట్లయితే 3 పోస్టులు కనిపిస్తున్నాయి. 2 ఒక దగ్గర, 1 ఒక దగ్గర. మొత్తంగా 3 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే బీసీఏ ఉమెన్స్కి వచ్చేసి 169.803గా ఉంది. 169.803గా ఉంటే ర్యాంక్ వచ్చేసి 3189 ర్యాంకర్ వరకు అయితే జాబ్ వస్తుంది బీసీఏ ఉమెన్ కేటగిరీలో, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే బీసీబీ జనరల్లో ఒక పోస్ట్ కనిపిస్తుంది. బీసీబీ
మెన్స్లో 2 పోస్టులు, బీసీబీ ఓన్లీ ఉమెన్స్లో 2 పోస్టులు. మొత్తంగా బీసీబీ కేటగిరీకి 5 పోస్టులు అయితే రావడం జరిగింది. బీసీబీ జనరల్లో 1 పోస్ట్ ఉంది. ఆ 1 పోస్టుకు సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 195.773గా ఉంది. 195.773గా ఉంది. 186 ర్యాంకర్ వరకు అయితే కట్ అయింది బీసీబీ జనరల్. బీసీబీ ఓన్లీ మెన్స్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 231 ర్యాంకర్ వరకు అయితే కట్ అయింది. 194 ఎగ్జాక్ట్గా 194 మార్క్స్ అయితే కట్ అయింది బీసీబీ మెన్స్ అనేది. బీసీబీ ఓన్లీ ఉమెన్స్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 187.723కి అయితే కట్ అయింది. బీసీబీ ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 187.723గా ఉంది. ర్యాంక్ వచ్చేసి 520 ఉంది. 520 ర్యాంకర్ వరకు అయితే కట్ అయింది బీసీబీ ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది. బీసీసీలో 1 పోస్ట్ ఉంది. అది కూడా ఓన్లీ మెన్ కింద ఉంది. 165.852 మార్క్స్ ఉన్న అబ్బాయికి అయితే రావడం జరుగుతుంది బీసీసీ మెన్స్ ఓన్లీ మెన్స్లో. 4381 ర్యాంకర్కు బీసీసీ మెన్స్లో జాబ్ రాబోతుంది. ఓకేనా. బీసీడీ జనరల్ కేటగిరీలో చూసినట్లయితే 1 పోస్ట్ కనిపిస్తుంది. బీసీడీ మెన్స్లో 2 పోస్టులు ఉన్నాయి. బీసీడీ ఉమెన్స్కి ఎటువంటి పోస్టులు. బీసీడీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 260 ర్యాంకర్కు అయితే రాబోతుంది. 193.335గా ఉంది. బీసీడీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 193.335గా ఉంది. బీసీడీ మెన్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 2 వేకెన్సీ సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే 192.262గా ఉంది. బీసీడీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 192.262గా ఉంది. బీసీడీ ఉమెన్స్లో ఎటువంటి పోస్టులు లేవు, 0. నెక్స్ట్ అదేవిధంగా బీసీఈ మెన్ కేటగిరీ 1 ఉంది. బీసీఈ మెన్స్లో 1 ఉంది. ఆ 1 పోస్టుకు సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 182.387గా ఉంది. 182.387గా ఉందన్నమాట. ఈయన కంటే ముందు బీసీఈ ఫీమేల్ ఉన్నప్పటికీ ఆమెకు పోస్ట్ లేకపోవడం వల్ల ఆమెకు ఎక్కువ మార్కులు ఉన్నప్పటికీ రాలేదు. ఓన్లీ మెన్ ఉంది కాబట్టి మెన్కే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే ఎస్సీ జనరల్లో 4 పోస్టులు కనిపిస్తున్నాయి. ఎస్సీ జనరల్ 4 పోస్టులు 2 ఒక దగ్గర ఉన్నాయి. ఈ 4 పోస్టులకు సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 189.809గా ఉంది. ఎస్సీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 4 పోస్టులకు 189.809గా ఉంది. 404 ర్యాంకర్కి అయితే కట్ అయింది ఎస్సీ జనరల్లో. ఎస్సీ మెన్స్లో 5 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఓన్లీ మెన్స్ 5 వేకెన్సీస్. 183.813కి కట్ అయింది. ఎస్సీ మెన్స్ కట్ ఆఫ్ ఎంత? ఓన్లీ మెన్స్ కట్ ఆఫ్ 183.813గా ఉంది. 825 ర్యాంకర్కి అయితే జాబ్ రాబోతుంది. 825 ర్యాంక్ వరకు. ఎస్సీ ఉమెన్స్ 5 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఓన్లీ ఉమెన్స్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. 175.504కి అయితే జాబ్ రాబోతుంది. 1909 ర్యాంకర్ వరకు అయితే ఎస్సీ ఉమెన్స్లో జాబ్ రాబోతుంది. 1909 ర్యాంక్ వరకు. సో ఇక్కడ 1909 ర్యాంక్ అని చెప్తున్నా అంటే ఆ ముందున్న ర్యాంక్ అందరు కూడా జాబ్ వచ్చినట్టే లెక్క. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 404 అని చెప్పినాను ఇక్కడ. అంటే 404 కంటే ముందు 401 కానీ 399 350 ఉన్న ఎస్సీ అందరు కూడా జాబ్లో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఎస్టీ జనరల్లో 2 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఈ 2 వేకెన్సీస్ కూడా ఒక్కొక్కటి వేరు దగ్గర ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఫీమేల్స్ కొట్టడం జరిగింది. సో ఎస్టీ జనరల్లో అబ్బాయిలు టాప్లో లేకపోవడంతో ఇద్దరు కూడా ఫీమేల్స్ జాబ్ కొట్టబోతున్నారు జనరల్లో. సో ఎవరు టాప్లో ఉంటే వారికి ఇస్తారు తెలిసిందే కదా. సో ఆ విధంగా 184.016కి అయితే కట్ అయింది ఎస్టీ జనరల్ కేటగిరీ 2 వేకెన్సీస్కు. 184.016 812 ర్యాంకర్ వరకు అయితే కట్ అయింది ఎస్టీ జనరల్లో. ఇద్దరు ఫీమేల్స్ కొట్టారు. నెక్స్ట్ ఎస్టీ మెన్స్ చూసినట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 వేకెన్సీ సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 176.322గా ఉంది. ఎస్టీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 3 పోస్టులకు గాను 176.322గా ఉంది. నెక్స్ట్ ఎస్టీ ఉమెన్స్లో కేవలం 1 పోస్ట్ ఉంది. ఆ 1 పోస్టుకి సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ 179.508గా ఉంది. ర్యాంక్ వచ్చేసి 1320 వరకు ఎస్టీ ఉమెన్స్లో జాబ్ అయితే కొట్టడం జరిగింది. ఆ కిందున్న వాళ్ళు అంటే 1400 కానీ 1330 కానీ 1330 1350 ఇది ఉన్న వాళ్ళకు జాబ్ రాదని గుర్తుపెట్టుకోండి. ఈ ర్యాంక్ కట్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది రాజన్న సిరిసిల్ల జోన్ 3కి సంబంధించి రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్. ఓకేనా. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మరొక వీడియో నేను తొందరగా తీసుకురావాలంటే మీరు లైక్ చేయడంతో నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.